హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్సర్ అండి. చాలా రోజులు నిలవ ఉండేది. చాలా తొందరగా ఈ రెసిపీ ఏమైనా ఉంది అంటే ఇదే. ఈవినింగ్ టీ టైంలో ఇది చాలా బావుంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని చక్కగా కొంచెం దళసరిగా ఉన్న కడాయి పెట్టుకోండి. బావుంటుంది. కడాయి వేడెక్కాక అందులో ఒక అరకప్పు నూనెని వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కలిపి అందులో వేసేసుకుని చక్కగా వేగనివ్వండి. కొంచెం చిటపట్లాడాక ఒక కప్పు పల్లీలు తీసుకుని అందులో వేసేసుకోండి. పల్లీలు కాస్త సిమ్లో పెట్టి వేయించుకోండి. అలాగే జీడిపప్పు వేసుకునే వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం పల్లీలు బాగా వేగాయి అన్నాక ఇందులో కొబ్బరికాయ ముక్కల్ని అలా పల్చగా తరుక్కుని అందులో వేసుకోండి. దీనికి ఎండు కొబ్బరి అయినా బాగుంటుందండి. కాకపోతే ఎండు కొబ్బరి కొంచెం నిలవ వాసన వస్తుంది కాబట్టి పచ్చి కొబ్బరి ఇలా వేసుకుంటే చక్కగా వేగి క్రిస్పీగా బాగుంటాయి. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని కాస్త తొక్కతో పాటే కచ్చపచ్చగా కొట్టుకుని అందులో వేసేసుకోండి. చక్కగా నిదానంగా అంతా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ కొబ్బరి ముక్కలు వెల్లుల్లి బాగా వేగాక ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి అందులో ఈ అటుకులు అవి వేసే వరకు చాలా బాగుంటుందండి. సరే, ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని వేసుకోండి. కొంచెం కారం తినగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలను కూడా చక్కగా ముక్కలుగా చేసేసుకుని అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక చక్కగా అంతటిని బాగా వేగేలాగా వేపుకోండి. ఒక కప్పు పుట్నాలు అందులో వేసుకోండి. ఈ పుట్నాలు కూడా కొంచెం వేగే వరకు వేయించుకోండి. ఇవి ఏవి కూడా కొలతలు కాదండి. ఏదైనా కానీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మన అభిరుచులను బట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కలిపి వేయించేసుకుని అన్నీ బాగా వేగిపోయాక ఇందులో కొంచెం పసుపు వేసేసి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు చిటపటలాడే వరకు వేయించేసేసుకుని దీని గురించి నేను 4 కప్పులు అటుకులు తీసుకుంటున్నానండి. అటుకులను శుభ్రంగా జల్లిట్లో వేసి జల్లించేసేసుకుని ఈ అటుకులన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకుని నెమ్మదిగా అంతా పోపు అంతా పట్టేలాగా మంచిగా కలపండి. చాలామంది ముందుగా అటుకులు పొడి పొడిగా వేయించేసుకుంటారు. వేయించుకుని ఈ పోపు అంతటిని వేయించి అందులో వేసి కలుపుతారు. కొంతమంది పల్చటి అటుకులు వాడతారు, కొంతమంది ఈ దొడ్డ అటుకులు వాడతారు. చేత్తో కలిపే కన్నా చక్కగా ఈ మసాలాలో ఈ అటుకులు వేసి మనం వేయించడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా కూడా దానికి పడుతుంది. కొంచెం ఒక 10 నిమిషాలు అయితే దీనికి టైం పడుతుందండి. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసేసుకుని కరెక్ట్గా 10 నిమిషాలు దీన్ని అలాగే వేయించుకోండి. చక్కగా కదుపుకుంటూ వేయించుకున్నాం అనుకోండి, అటుకులన్నీ కూడా మంచి క్రిస్పీగా అవుతాయి. చాలా బాగుంటుంది. చూసారుగా అటుకులు ఎంత బాగా వేగాయో. అలా వేగితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా చల్లారిపోయాక ఇందులో ఒక్క హాఫ్ టేబుల్ స్పూను పంచదారను వేసుకోండి. ఈ పంచదార వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి. చక్కగా అక్కడక్కడ కాస్త రేణువులు తగులుతూ చాలా బాగుంటుంది ఇది. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఎలా ఉందో ఏంటో మాకు కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మీరు చెప్పండి.